నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత వాయుసేన విప్లవాత్మక మార్పుల వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ సైనిక రంగంలో వస్తున్న మార్పులను అనుక్షణం అంచనా వేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయిల్ వాయుసేన ప్రవేశపెట్టిన అత్యద్భుతమైన కొత్త అంశాలను అధ్యయనం చేస్తోంది. ఎయిర్ ఫోర్స్లోని భిన్న సైనిక దళాలను ఒకే కమాండ్ కిందకు తేవడం వల్ల శత్రువుపై గుక్క తిప్పుకోలేని దాడులు చేయవచ్చని ఇటీవల ఇజ్రాయిల్ మిలిటరీ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ తేల్చారు. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, కశ్మీర్లో పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధం, ఈ నేపథ్యంలో భారత సాయుధ బలగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్కు మిత్రదేశమైన ఇజ్రాయిల్ సైనిక ఆధునికీకరణకు సాయం చేస్తోంది. అమెరికా, రష్యాలు సైతం బాసటగా నిలబడుతున్నాయి. ఫ్రాన్స్ రఫేల్ యుద్ధ విమానాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయిల్ వాయుసేనలో వచ్చిన మార్పులేంటి, భారత వాయుసేనకు అదెలా ఉపకరిస్తుంది, మనం సమకూర్చుకున్న సాయుధ సంపత్తి ఏంటి, ఇజ్రాయిల్, అమెరికా, రష్యా వద్ద నుంచి తీసుకుంటున్నవేంటి, కార్గిల్ రివ్యూ కమిటీ సూచనలేంటి, నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ సిఫార్సులేంటి, సరికొత్త ఇజ్రాయిలీ డ్రోన్ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఈ అంశాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయిల్ వాయుసేన 7వ ప్రత్యేక బలగాల విభాగం ప్రపంచ మిలిటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. వాయుసేనలోని విభిన్న బలగాలను ఒకే కమాండ్ కిందకు తేవడం వల్ల అతి తక్కువ కాలంలో సమన్వయంతో కూడిన దాడి చేయవచ్చని నిరూపించింది. ఇజ్రాయిల్ తరహా బలగాల సమీకరణ రాబోయే రోజుల్లో భారత వాయుసేనకు ఆదర్శంగా నిలుస్తుందంటారు వైమానిక రంగ నిపుణులు. మారుతున్న యుద్ధ అవసరాలు, ముంచుకు వస్తున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకున్న ఇజ్రాయిల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఈ సరికొత్త విభాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో సర్చ్ అండ్ రెస్క్యూ యూనిట్ 669, షాల్డాగ్ కమాండో యూనిట్, అత్యవసర సమయంలో శత్రువు భూభాగంలో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుగుణమైన సౌకర్యాలను ఏర్పాటు చేసే బృందాలను సమన్వయం చేస్తున్నారు. ఇజ్రాయిల్ వాయుసేన నిరంతరం గాజా స్ట్రిప్లో హమాస్ స్థావరాలపై దాడులు చేస్తూ ఉంటుంది. అంతేకాదు, సిరియాలోని ఇరాన్ కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు దిగుతుంది. సర్చ్ రెస్క్యూ యూనిట్, షాల్డాగ్ కమాండో యూనిట్, అదేవిధంగా విమానాల ల్యాండింగ్కి అవసరమయ్యే పరిస్థితులను కల్పించే బృందాలతో పాటు ఈ 3 బలగాలకు అనుసంధానంగా ఓ నిఘా విభాగాన్ని ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకుంది. పూర్తి స్థాయిలో మోడ్రన్ టెక్నాలజీ సాయంతో పనిచేసే నిఘా విభాగం గడ్డు పరిస్థితుల్లో సైతం వైమానిక దళానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ప్రస్తుతం చైనా, పాక్ల నుంచి భారత్కు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ శాఖ, హోంశాఖలు సంయుక్తంగా ఈ కొత్త ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కె సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ సూచనలు, నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ సిఫారసులను కేంద్రం అమల్లోకి తెచ్చింది. నిజానికి కార్గిల్ రివ్యూ కమిటీ, నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ కమిటీలు యూపీఏ హయాంలోనే నివేదికల్ని సమర్పించాయి. అయితే అప్పట్లో అవి అమలుకు నోచుకోలేదు. ఈ 2 కమిటీలు అభిప్రాయపడిన ప్రధాన అంశం ఏంటంటే త్రివిధ దళాల్ని సమన్వయం చేయడం. రెండోది, త్రివిధ దళాల్లోని మెరికల్ లాంటి సైనికులను ఒక విభాగం కిందకు తీసుకురావడం అనే 2 సిఫారసులు చేసింది. ఇటీవల త్రివిధ దళాల సమన్వయం కోసం సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు త్రివిధ దళాల్లోని మెరికలను ఏర్చి కూర్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ను ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేశారు. తాజాగా ఇజ్రాయెల్ తరహాలో త్రివిధ దళాల్లో ఒక్కో విభాగంలో స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేయాలని భారత రక్షణ శాఖ భావిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇందుకు సంబంధించి ఓ బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు సమాచారం. ఈ బ్లూ ప్రింట్లో అసలు ఏముంది, బలగాల పొందిక, ఆయుధాల కాంబినేషన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. సైనిక సన్నద్ధతను మరింత పెంచడానికి C-130J సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాలతో భారీగా ఆయుధాలు, ఇతర సాధనాలను సరిహద్దు స్థావరాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించే సన్నద్ధతను భారత సైన్యం కలిగి ఉంది. అదనపు బలగాలను తరలించడానికి AN-32 విమానాలను భారత వాయుసేన ఉపయోగిస్తోంది. కీలక వైమానిక స్థావరాల నుంచి బయలుదేరే సుఖోయ్ 30 MKI, జాగ్వార్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు సరిహద్దు మీద గస్తీ కాస్తాయి. సైన్యం చేరవేతకు చినూక్, MI-17, V5 హెలికాప్టర్లను వాయుసేన ఉపయోగిస్తోంది. క్షిపణులు, రాకెట్లతో శత్రువుపై నిప్పుల వాన కురిపించే అపాచీ పోరాట హెలికాప్టర్లు నిరంతరం ఆకాశంలో పహారా కాసే వీలుంది. ఇక ఫ్రంట్ లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాప్టర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగనతలంలో కాపలాగా ఉంచుతోంది భారత వాయుసేన. రవాణాకు వినియోగించే అమెరికన్ C-17తో పాటు రష్యాకు చెందిన ఇల్యూచిన్ 76 విమానాల్లో దళాలను సామాగ్రిని రవాణా చేయడానికి ఉపయోగిస్తోంది.
అపాచీ హెలికాప్టర్ నేల నుంచి గాలిలోకి నిలువుగా గరిష్టంగా నిమిషానికి 2800 మీటర్ల వేగంతో లేస్తుంది. ఏకబిగిన 3 గంటల పాటు ప్రయాణించే వీలు కల్పించే విధంగా దీన్ని తయారు చేశారు. గరిష్టంగా గంటకు 261 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఒకసారి ఇంధనం నింపితే ఆపకుండా 1900 కిలోమీటర్ల దూరం దాకా ప్రయాణించడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. ఇక బుల్లెట్లు, బాంబులు, క్షిపణులను ప్రయోగించే వీలు కూడా ఉంది. ఇక భారత వాయుసేన వద్ద ఇప్పుడు 17 అపాచీ హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 6 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 2017లో అమెరికా బోయింగ్ కంపెనీతో 4168 కోట్ల రూపాయలతో ఒప్పందం కూడా చేసుకుంది. ఇక ఇజ్రాయిలీ డ్రోన్లకు సంబంధించిన వివరాల్ని ఇప్పుడు చూద్దాం. వెతకడం, గుర్తించడం, వెంటాడడం, వేటాడడం ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ కిల్లర్కు ఉండే లక్షణాలు. కాకపోతే మనిషి కాకుండా ఒక యంత్రం ఈ పని చేస్తే ఆ శత్రువును రక్షించడం ఎవరి తరము కాదు. భారత్ అమ్ముల పొదిలో ఇప్పటికే అలాంటి ఓ ఆయుధం ఉంది. అదే హరూప్. ఇది డ్రోన్ క్షిపణి. వినటానికి విచిత్రంగా అనిపించిన యుద్ధరంగంలో దీని దాడిని చూస్తే ఔరా అనాల్సిందే. యుద్ధరంగంలో కీలకమైన మొబైల్ రాడార్ కేంద్రాలు, రాడార్లు అమర్చిన యుద్ధ నౌకలు, కీలకమైన క్షిపణి ప్రయోగ వేదికలను, ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను గుర్తించడానికి ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తారు. కొన్ని ప్రత్యేక లక్ష్యాల కోసమే ఈ డ్రోన్లు వేటకు బయలుదేరతాయి. తమ లక్ష్యాలను వెతుక్కుంటూ దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే వీలు కల్పించేలా వీటిని తయారు చేశారు. వీటికి అత్యాధునిక కెమెరాలను, ఇతర నిఘా పరికరాలను అమర్చారు. వీటి ద్వారా శత్రువుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టొచ్చు. ఇవి యాంటీ రేడియేషన్ డ్రోన్లు. వీటిని గుర్తించడం కూడా చాలా కష్టం. సాధారణంగా రాడార్లను పెద్ద విమానాలను గుర్తించడానికి తయారు చేస్తారు. ఈ డ్రోన్లు విమానాల కంటే చాలా చిన్నవిగా ఉండడంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇక భారత్ ఇప్పటికే 2016లో ఈ తరహా డ్రోన్లను కొనుగోలు చేసింది. తాజాగా భారత వాయుసేన మరికొన్ని హరూప్ డ్రోన్లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. భారత వాయుసేన ఇప్పటికే ఇజ్రాయెల్కు చెందిన దాదాపు 180 డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిల్లో 108 IAI సెర్చర్లు ఉండగా 68 ఆయుధరహిత హెరాన్లు ఉన్నాయి. ఈ హెరాన్లలో కూడా ఆయుధాలు ఉన్న 10 TP సాయుధ డ్రోన్లను భారత్ 2019లో కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్ MTCR ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలకు మాత్రమే వీటిని విక్రయిస్తుంది. ప్రస్తుతం చైనా ఆ MTCR మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్స్లో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ల ద్వారా నిఘా పెట్టేందుకు రెడీ అయింది భారత్. అంతేకాదు, ఎదురుదాడి చేసేందుకు కూడా ఆయుధ సంపత్తిని మరింత పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ నుంచి స్పైక్ యాంటీ ట్యాంక్ మిజైల్స్, హెరాన్ నిఘా డ్రోన్లను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇవి భారత్కి చేరనున్నాయి. కాగా ఇప్పటికే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నిఘా లక్ష్యాల వివరాల కోసం హెరాన్ మానవరహిత డ్రోన్లను వాడుతున్నాయి. అయితే ఎయిర్ ఫోర్స్ నిఘా అవసరాలను తీర్చేందుకు మరిన్ని హెరాన్ UAVలు అవసరమవుతున్నాయి. ఈ హెరాన్ డ్రోన్ విమానాన్ని ఇజ్రాయెల్ తయారు చేసింది. వీటినే కాకుండా రక్షణ రంగానికి అనేక ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇలా గూఢచారులను వెతికే డ్రోన్లను కూడా ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ అందిస్తోంది. అందులో భారత్ కూడా ఈ రహస్య గగన విహంగంలో థర్మోగ్రాఫిక్ కెమెరా శత్రువు కదలికలను గుర్తించే విధంగా ఉండేదాన్ని ప్రొక్యూర్ చేసుకుంటోంది. ఓవైపు అభివృద్ధి చెందిన దేశాల నుంచి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతూ ఉంటే, మరొక వైపు దేశీయ టెక్నాలజీని కూడా విస్తృతంగా పెంపొందించే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అంటే AEW&Cని DRDO డెవలప్ చేసింది. సెన్సార్ల నుండి వచ్చే డేటా తరంగాలను ఇది అడ్డుకుంటుంది. ఆర్మీకి ఈ తరంగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా దీన్ని తయారు చేశారు. DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం UAV ఈ నిశాంత్. దీన్ని DRDO విభాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE అభివృద్ధి చేసింది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా సిగ్నల్ ఇంటెలిజెన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఇక చక్రాలతో కూడిన ఈ నిశాంత్ను పంచి అని పేర్కొంటారు. బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ రుస్తోం దమానియా కృషికి గుర్తింపుగా DRDO దీనికి రుస్తోం అని నామకరణం చేసింది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవరహిత యుద్ధ గగనతల డ్రోన్. ఈ రుస్తోం అటానమస్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇది అమెరికాకు చెందిన ప్రెడేటర్ డ్రోన్లను పోలి ఉంటుంది. ఎల్ఎన్టీ కంపెనీ రుస్తోమ్ 2ను డిఆర్డిఓ సహాయంతో మరింత ఆధునీకరించనుంది. ఇక చైనా అమెరికా ఆయుధ పోటీలో భారత్ అంతే ధీటుగా వ్యవహరిస్తున్న విధానం గురించి ఇప్పుడు చెప్తాను. శాటిలైట్లను కూల్చే అత్యాధునిక లేజర్ ఆయుధాలను చైనా సిద్ధం చేసుకుంది. లేజర్ల ద్వారా శత్రువు ఉపగ్రహ సెన్సార్లను నాశనం చేసే పూర్తి సామర్థ్యాన్ని చైనా సంపాదించింది. యుద్ధ సమయంలో భారత్ అమెరికా ఉపగ్రహాలకు పెద్ద ఎత్తున నష్టాన్ని చైనా కలిగించే అవకాశాలున్నాయి. 2019 జనవరిలో పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్ అనేది అమెరికా, రష్యా తర్వాత చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అంతరిక్షంలో లక్ష్యంగా ఉన్న ఉపగ్రహాలను నాశనం చేయడానికి లేదా జోక్యం చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి చైనా 5 స్థిర శ్రేణి స్టేషన్లను ఏర్పాటు చేసింది. అవి షాంఘై, చాంగ్చున్, బీజింగ్, వుహాన్, కుమింగ్లో ఉన్నాయి. మిగిలిన 2 మొబైల్ రైజింగ్ స్టేషన్లు. కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేసేందుకు వీలుగా ఇవి ఉన్నాయి. ఈ శ్రేణి స్టేషన్లు ప్రధానంగా ఉపగ్రహాలు, అంతరిక్ష శిథిలాలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే శత్రు దేశాల ఉపగ్రహాలను దెబ్బతీసేందుకు కూడా వీటిని వినియోగిస్తారు. అమెరికాలోని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక ప్రకారం చైనాకు ఎనర్జీ వెపన్ అనేక అంతరిక్ష యుద్ధ పరికరాల్లో ఒకటి. వీటిలో భూ ఆధారిత ఉపగ్రహ వ్యతిరేక క్షిపణులు, ఎలక్ట్రానిక్ జామర్లు, సైబర్ దాడులు చేసే విధంగా ఉండే ఉపగ్రహాల శ్రేణి, అదేవిధంగా చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అమెరికా ఉపగ్రహాలపై దాడులకు లేజర్ ఆయుధాలను ఉపయోగించాలని చైనా యోచిస్తోంది. ఈ రహస్యాలను అమెరికన్ డిఐఏ తొలిసారి వెల్లడించడం విశేషం. చైనా నుంచి పెరుగుతున్న ఈ ఉపగ్రహ వ్యతిరేక ముప్పు కారణంగా 2019లో భారత్ కూడా అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా భారత్ అమ్ముల పొదిలో ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు ఉండాల్సిందేనని నిర్ణయించి ఆ మేరకు గతేడాది అత్యాధునిక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మొత్తంగా అంతర్జాతీయ యుద్ధ రంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అందుకు ధీటుగా బలగాలను సమాయత్తం చేస్తోంది. 2029లోపు ఎప్పుడైనా యుద్ధం ముప్పు ముంచుకు రావచ్చన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనాల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు రణరంగ వ్యూహానికి మరింత పదును పెడుతున్నాయి. ఆ దిశగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా, నిజంగా చైనా నుంచి పొంచి ఉన్న ముప్పుని సమర్థవంతంగా త్రివిధ దళాలు ఎదుర్కొనే విధంగా వారికి శక్తి సామర్థ్యాలు అందాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.